ఈ దినం ఆరాధన కోసం ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 19, 20, 21 వచనాలను మనం అందరం కలిసి చదువుకుందాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. నన్ను తగ్గించి సౌండ్ కంట్రోల్ చేయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో దయగల నీ సన్నిధిలోనికి ఆరాధించే నీ పిల్లలతో కూడా నీ దాసుడు వస్తున్నాడు. కృప చూపించండి, మా ఎడల జాలి కనపరచండి. వాక్యం మీది పరిపూర్ణంగా వివరించడానికి శక్తిమంతుడు కాడు నీ సేవకుడు. అరకొర కొద్ది మాటలు చెప్పగలిగినవాడు మాత్రమే. కానీ వింటున్న ఈ మాటల్లో నుంచి వారి అంతరంగాలకు మీ శక్తి సామర్థ్యాలు అర్థం అవడానికి, మీ గుణలక్షణాలు అర్థం అవడానికి మీరే కృప చూపించి కార్యం చేసి మీ నామానికి మహిమ కలుగు చేసుకోమని మేము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మీ కృపను కనపరిచి మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. మరలా ఒకసారి గతంలో చెప్పిన దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఆత్మతోనూ సత్యముతోనూ అనే పదానికి రకరకాలైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఇవాళ. బట్ దోస్ కామెంటరీస్ ఆర్ నాట్ కంటెక్స్చువల్. అవి సందర్భ సహితమైన వ్యాఖ్యానం కాదది. ఆ మాట యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడు? నువ్వు యోధుడివి, నేను సమరయ స్త్రీని అన్నదావిడ. ఆ సందర్భంలో ఆమెకు చెప్తూ అన్నాడు, అమ్మా, ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని. యోధా మతంలో ఆచారాలు తప్ప ఆత్మ సంబంధమైన ఏమీ లేవు. సమరయులు చేస్తున్న ఆరాధన కానీ సమరయులు చేస్తున్న భక్తిలో సత్యం లేదు. యోధా మతానికి డూప్లికేట్ అన్నమాట సమరయులు చేసేటువంటి ఆరాధన. వాళ్ళకి బలిపీఠం ఉంటుంది, వారికి మందసం ఉంటుంది, వారికి గంగాళం ఉంటుంది, వారికి దీపస్తంభం ఉంటుంది, వారికి కూడా మోసే మందసం ఉంటుంది. మోసేది మోషే కాదు. అలాంటిది వీళ్ళు తయారు చేసుకున్నారంతే. మేము కూడా మిక్స్డ్ బ్రీడ్ కదా మాది, మేము కూడా యూదులమే అనే ఆలోచన చొప్పున పరలోకం నుంచి అనుగ్రహించబడిన ప్రత్యక్షత కాదది, సత్యం కాదు. వాళ్ళది సత్యం కాదు, యూదులది ఆత్మ సంబంధమైంది కాదు. అందుకు ఈ మాట చెప్పాడు. కానీ నేటి దినాన్న దానికి మన వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యానాలు అసలు విపరీతం, ఎక్స్ట్రీమ్ అన్నమాట. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుణ్ణి మనం ఏ మేర తెలుసుకున్నామో ఆ మేర ఆరాధిద్దాం. శరీరానుసారమైన ఆరాధన, ఆచారబద్ధమైన ఆరాధన కాకుండా ఆత్మలో ఆరాధించడం అనేది అవసరం. అంటే దైవాత్మ కలిగి ఉన్నాం, మన ఆరాధన ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. పౌలు గారు ఎఫ్సి పత్రిక రాస్తున్నప్పుడు
వాళ్ళకు ఒక మాట, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకునేవారు కావాలని అన్నాడు. ఆయన ప్రేమ మానవ జ్ఞానానికి అందదు. దేవుని గుణలక్షణాలు మనకేమేర తెలుసు? ఎంతవరకు తెలుసుకోగలిగా? చాలా అల్పంగానే. ఆయన ప్రేమ గురించి మాట్లాడతాం, కానీ ఆయన క్రమశిక్షణ గురించి మాట్లాడం. ఆయన కృపను గురించి మాట్లాడతాం, కానీ ఆయన రోషాన్ని గురించి మాట్లాడం. ఆయన దాతృత్వాన్ని గురించి మాట్లాడతాం, కానీ ఆయన శిక్షణ గురించి మాట్లాడం. ఇంకో మాట చెప్తాను, తొందరపడుతున్నానేమో. గాడ్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ బీయింగ్. ఆయన ఒక వ్యక్తి, కానీ అన్ని విషయాలు ఆయన సమానంగా, సమానంగా సమతౌల్యంగా ఉండే వ్యక్తి. మనం సమతౌల్యమైన వాళ్ళం కావు. ఆయనలో తప్పు పట్టడానికి వీలు మనకు దొరకదు. ఎవరు ఆయనలో వేలెత్తి తప్పును చూపించలేరు. అందుకనే పౌలు గారు అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి, మీకోసం ప్రార్థన చేస్తున్నానయ్యా అంటూ ఏమన్నాడయ్యా అంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు మూలంగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఒక విషయం మర్చిపోతాం, ఆయన మనలో నివసిస్తున్నవాడనే సంగతి మర్చిపోతాం. ఒకటి. రెండవదిగా ప్రార్థిస్తాం. ప్రార్థించినప్పుడు జవాబులు రావడం ఆలస్యం అవుతాయి. కొన్నింటికి జవాబు రాదు, మన ఇష్టం నెరవేరదు, మనం కోరిన విధంగా నెరవేరకపోవచ్చు. అప్పుడు మన అంతరంగాలు ఏమవుతాయి? దేవుని మీద చెప్పండి, ఏం చేస్తాయి? తిరుగుబడతాయి. ఆలోచించండి, ఒక కొడుక్కి 10 సంవత్సరాలప్పుడు బుల్లెట్ కొనిపెట్టి తెలివి తక్కువ తండ్రి ఎవడైనా ఉంటాడా? 15 సంవత్సరాలప్పుడు కొనిపెడతారా? లైసెన్స్ కూడా రాదు కదా. మరి దేవుడు అంతకంటే తెలివి తక్కువ అనుకుంటున్నారా? మనకు ఎప్పుడు ఏది కావాలో, ఏది అవసరమో ఎరిగినవాడు ఆయన. మనము నమ్మదగని వారమైన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఈ దినాన నేను 3 సామాన్యమైన విషయాలు, అవి పరిశుద్ధాత్మ దేవుడు మీ అంతరంగాలకు అర్థమయ్యేట్టుగా కార్యం చేస్తే మీరు ఆరాధించగలరు. లేకపోతే ఇవాళ ఆరాధన వాక్యం ఏంటో మాకు అర్థం కాలేదనుకుని మౌనం అవుతారు. ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, 78వ కీర్తన. పద్దెనిమిది 19 వచనాలు. కీర్తన సంఖ్య 78, 18, 19 వచనాలు. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడిది. ఇక్కడేముంది చెప్పండి? సహజంగా ప్రార్థనకు మూలం ఏమిటి? నీకేమేం కావాలో రాసిమ్మన్నాం అనుకోండి, ఏం రాస్తారు? బెంజి గారు కావాలి, లేకపోతే నేను చదివింది 3వ తరగతి కానీ డాక్టర్ అమ్మను పెళ్లి చేసుకోవాలి, ఇలాంటిగా రాస్తారు. ప్రార్థనకు మూలం ఆశ. వీరు ఆశపడ్డారు, అడిగారు. అడిగినప్పుడు ఏం చేశారని రాశారు అక్కడ? ఆయన శోధించారు, విరోధంగా మాట్లాడారని. దేవుని చేత పస్కా రక్తం చేత విమోచించబడిన, పస్కా బలి పశువు రక్తం చేత విమోచించబడిన వారు ఎర్ర సముద్రం దాటారు, అరణ్యంలోనికి వచ్చారు,
అరణ్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అన్న మాట ఏమిటంటే బాగా తినాలనిపించింది. అందుకనే కాబోలు ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ పరలోక సంబంధమైన విషయాలు చెప్పాక భూ సంబంధమైన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటి ఏం చెప్పాడు? ఏమనగమన్నాడు? మా అనుదినాహారం అన్నాడు. మన మనసు ఎక్కడుంటుందో ఆయనకి తెలుసు. వీళ్ళు అడిగారు అరణ్యంలో. అడిగిన వారు ఆశ కొద్దీ అడిగారు, కానీ ఆయన శోధిస్తూ అడిగారట. ఆయనకు విరోధంగా సనిగారు. అంటే ప్రార్థనా సమయాన్న శోధించడం ఉంటుంది, సనగటం కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఇవే లక్షణాలు మనకు లేవా? మనలో ప్రార్థనకు జవాబు రాలేదనే అసంతృప్తి మన అంతరంగాన్ని ఏలుబడి చేయడం లేదా? మన లోపల దేవుడు ఎందుకు ఇలా చేశాడనే ప్రశ్నల పరంపర లేదా? ఆయన ప్రేమ గలవాడు అనుకున్నాం కదా. మన జ్ఞానానికి మించింది కదా ఆయన ప్రేమ. మనం ఏమేర అర్థం చేసుకున్నాం? ఎంతవరకు ఆయన అర్థమయ్యాడు? అయ్యా, నీ ప్రేమ జ్ఞానానికి మించింది, కానీ నేను అర్థం చేసుకోవడంలో తక్కువయ్యాను. ఆలోచించండి. అరణ్యంలో ఆహారాన్ని సిద్ధపరచగలడా అన్నప్పుడు ఆయన వారు ఊహించారా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కడి నుంచి ఆహారం వచ్చింది? ఆహారం మనిషికి ఎక్కడి నుంచి రావాలి? ఫ్రమ్ ద సాయిల్, భూమిలోంచి రావాలి. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఊహించారా? శోధించారు, విరోధంగా మాట్లాడారు, అయినా ఆయన ప్రేమ తగ్గిందా? శక్యం కాని విధంగా ఆయన జవాబిచ్చాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. 40 సంవత్సరాలు నడిచినా కాలు వాయని ఆహారం అది, కాలుకు వాపురాని ఆహారం అది. మీలో చాలామందికి నా గత ఆహారపు అలవాట్లు తెలుసు. ర్యాన్ గారు నేను మీటింగ్కి వెళ్ళేవాడు. వెళ్ళగానే వాళ్ళు అడిగేవారు, అన్నయ్య ఏం కూర వండమంటారని. ఏం అడుగుంటాను? బీరకాయ ఉండండి అమ్మా నేను. ర్యాన్ గారి కోపం వచ్చి, ఏంటన్నయ్య మీరు ఇంట్లో బీరకాయ, మీటింగ్లో బీరకాయ, పెళ్లిలో బీరకాయ, ఎక్కడికి వెళ్ళే బీరకాయ, బోరుకాయ అన్నా చచ్చిపోతున్నా అన్నా అనేవాడు. తినేవాడు కదా ఆయన. నాకేంటి ఇబ్బంది ఉండదు, అరగడానికి బాధ ఉండదు, హాయిగా ఉంటుంది అనుకునేవాడిని నేను. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, రాత్రి 2 గంటల వరకు కళ్ళు వస్తానే ఉంది. తిన్నది 1-2 టన్నులు తిన్నాను బీరకాయలు. ఎక్కడికి వెళ్ళే బీరకాయ, ఇంట్లో బీరకాయ. కోవిడ్లో అయితే నా భార్య అడిగింది, ఏమంటే 2 రోజుల నుంచి బీరకాయలు వండుతున్నాను, ఇవాళ కూడా బీరకాయ వండమంటారా అని. పాపం పారిపోయి నుంచి ఆ కోవిడ్ టైంలో వెంకటరత్నం గారు పొట్లకాయలు తెచ్చి ఇచ్చేయలేరు. దేవుడు ఇస్తాడులే అమ్మాయి అన్నాను. అలా తిన్న తరువాత విపరీతమైన కళ్ళి. ఓ చెల్లి చెప్పింది, అన్నయ్య బీరకాయ మానేయమని డాక్టర్ గారు చెప్తున్నారు, దానివల్ల లోపల నిమ్ము ఏర్పడద్దంట అని. అప్పుడు మానేశా. ఏదైనా మనకు ఎంత మంచి ఆహారం అనుకున్నా దానికి ఉండే ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. కానీ ఏ శరీరానికి ఏమాత్రం హానికరం కాని ఆహారం మన్నా, అది ఆయన ఇచ్చాడు. ఏమైనా ఆరాధించాలి ఆయన్ని. అయ్యా, మేము కూడా ప్రార్థించాం ఆశ కొద్దీ, మేము కూడా శోధించాం, విరోధంగా మాట్లాడాం, అయినా నీ ప్రేమ జ్ఞానానికి మించిందయ్యా. చూడండి ఒకసారి మీరు యోహాను సువార్త దగ్గరికి రండి. 6వ అధ్యాయం 30, 31, 32 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 30, 31, 32 వచనాలు. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు
ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించును అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఏలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించి ఉన్నాడు. 33 కూడా, పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనది మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పి 35వ వచనంలో, అందుకు యేసు వారితో, జీవాహారమును నేనే. వాళ్ళు విరోధంగా సణిగారు, వారు శోధించారు, అయినా వారికి ఆహారం ఇచ్చాడు. మనం దేవునికి విరోధులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా, మనం పాపులమై ఉండగా ఆయన భూమి మీదకి జీవాహారంగా వచ్చినవాడు, పంపబడినవాడు. ఏమైనా ఆరాధన చేద్దాం. వారు ఆ మన్నానే భుజించారు, మనం జీవాహారాన్ని భుజించాం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనలో పాలు పంపులు పొందిన వాళ్ళం అయ్యాం. జీవాహారాన్ని స్వీకరించిన వాళ్ళం మనం, ప్రభువుని స్వీకరించిన వాళ్ళం. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకంటే మరి శ్రేష్టంగా, జ్ఞానానికి మించిన ప్రేమ మనకు అర్థమయ్యేట్టుగా ఆయన తన్ను తాను మనకు అప్పగించుకున్నాడు, అనుగ్రహించబడ్డాడు. ఏమైనా ఆరాధన చేద్దాం. వారు అరణ్యంలో నిన్ను శోధించారయ్యా, మేమైతే జనారణ్యంలో మిమ్మల్ని శోధించాం. మేము ఆశ కొద్దీ అడిగాం, పాపం వెంట పరిగెత్తుతూ. కానీ నీకు విరోధంగా మాట్లాడినా నిన్ను నీవుగా జీవాహారంగా మాకు పరలోకం నుండి అనుగ్రహించబడిన వాడిగా ఉన్నందుకై తల వంచి, నీవు ప్రేమ గలవాడు అని, జ్ఞానమునకు మించిన ప్రేమ నీదని, జీవాహారంగా అనుగ్రహించబడిన దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నానయ్యా అని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆయన మన్నా తిని కూడా వాళ్ళు చనిపోయారు, కానీ ఈ ఆహారం మిమ్మల్ని నిత్య జీవంలోకి తీసుకెడుతుందన్నాడు. మన్నా తిన్న వాళ్ళందరూ అరణ్యంలో పాతిపెట్టబడ్డారు, వాగ్దాన భూమిలో అడుగుపెట్టలే. కానీ ప్రభువుని రుచించిన వాడు ఎవడైనా సరే నిత్య జీవాన్ని పొందినవాడు అవుతాడు. అతనికి మరణం మీద జయముంది, మరణాన్ని గెలిచినవాడు అవుతాడు. అందుకే అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అంటాడు. ఇది మన అర్హత కాదు, మన గొప్పతనం అంతకంటే కాదు, మన క్రియల వల్ల కూడా కాదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ హిజ్ లవ్ అండ్ గ్రేస్. కేవలం ఆయన ప్రేమ కృపను బట్టి మాత్రమే. నెంబర్ 1. రెండో దగ్గరికి వెళ్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం. మొదటి అధ్యాయం 12వ వచనం. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిన నాకు తెలుసున్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేడి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పాను. పరిస్థితి ఏమిటి? వాళ్ళేమో విరోధంగా పలికారు, శోధించారు. కానీ ఇక్కడైతే ఆయన చిత్తానికి విరోధంగా తిరగబడిన అనుభవం. ఎన్నిసార్లు దేవుని చిత్తానికి విరోధంగా తిరగబడి ఉంటాం మనం? ఆయన చేయమన్న దానికి విరోధమైన దిశలో ప్రయాణం చేసే వ్యక్తులు మనం. అయినా
ఆయన ప్రేమలో మార్పు ఉండదు. అది మన జ్ఞానానికి అందదు. అంత ప్రేమ అయింది. ఈ మాట అనగానే నాకు అనిపించిన మాట చెప్తాను. యోనా గారు ఏమన్నాడు? నన్ను ఎత్తి పడేయండి, నన్ను బట్టే వచ్చింది, అప్పుడు సముద్రం నిమ్మలేస్తుంది అన్నాడు. మరి నేను సాహసించి ఒక మాట చెప్పొచ్చా, అనవచ్చా? నన్ను బట్టే వచ్చింది, ఇంతవరకు ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేస్తాను ప్రభువా, నేను నినివేకి వెళ్తానని ఒప్పుకుంటాను అని ఉంటే ఏమై ఉండేది? తుఫాన్ ఆగదా? చూడండి అక్కడ ఏమి రాశారు. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి. అవునా? అంటే తుఫాను ఆగి ఉంటే దరికి చేర్చేవాళ్ళు కాదా? తుఫాను ఉండగానే దరికి చేర్చడానికి మీరు ప్రయత్నం చేశారే. ఈ చిన్న ప్రార్థన గనక అతను చేసి, అయ్యా ప్రార్థన చేస్తాను ఆగుద్దులే అనలా, ఎత్తి పడేయండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను చచ్చినా నినివేకి వెళ్ళి సువార్త మాత్రం ప్రకటించను. నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా లేను, సావడానికి సిద్ధంగా ఉన్నాను అంతే. శత్రువుకి వెళ్ళి సువార్త చెప్పమంటాడేంటినా? ఇశ్రాయేలీలందరూ అషూరు చెరకు పెడతారని లేఖనం రాస్తే, అషూరు రాజధాని నినివే అయితే ఆ నినివే పట్టణానికి వెళ్ళి చెప్పమంటాడా? నో. నాకు దేశభక్తి ఉంది, నా ప్రజలంటే ప్రేమ ఉంది, నా ప్రజల విరోధులకు నేను సువార్త ప్రకటించను, చావనైనా చస్తాను కానీ. ఇది కాదా నిర్ణయం? మన అంతరంగంలో కూడా ఇలాగే ఉంటాయి. మనలో కూడా చాలా డిస్క్రిమినేషన్ ఉంటుంది. పక్షపాతం మామూలుగా ఉండదు. అసలు మన పక్షపాతాన్ని గురించి చెప్తే, అందుకని పెద్ద ఆయన ఒక ఆయన అన్నాడు, పక్షపాతానికి పక్షవాతానికి పెద్ద తేడా లేదని. వాస్తవం అది. ప్రభువు అన్యజనుల్ని ప్రేమిస్తున్నాడు అనే మాట ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలోనే కనపడుతుంది. మొదటి 2-3 వచనాల్లో. యోనా గ్రంథాన్ని రాయడానికి గల కారణం కూడా ఆయన అన్యులను కూడా ప్రేమిస్తున్నాడని చెప్పడానికే. ఆయన్ని ఆరాధించేవారు కాకపోయినా, తమ ఇష్టానుసారంగా జీవించేవారైనా వారిని కూడా ప్రేమించి వారు రక్షించబడాలి, తీర్పులోనికి రాకూడదని కోరుకుంటున్నాడనే సత్యం యోనా గ్రంథం ద్వారా స్పష్టంగా ఆయన పాత నిబంధన గ్రంథంలో రుజువు చేశాడు. వినలా, ఎత్తి పడేయమన్నారు, పడేశారు. పడేశాకే జరిగిన సంగతి ఏంటి? నీళ్లల్లో యోనా పడ్డాడు, తుఫాను లేదు, అలలు లేవు, ఏమి లేవు, మొత్తం సద్దనిగిపోయినాయి. ఓడ మీద ఉన్న వాళ్ళకి ఏమొచ్చింది? భయం వచ్చేసింది. చూడండి ఏమి రాశారు. పదహారవ వచనం. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి, బాబు అతన్ని ప్రవక్త చెప్పాడు, మేమేమో మా చేతులతో నీళ్ళలో పడేసాం, మాకేదైనా వస్తుందేమో లేనిపోయిన గొడవ, అయ్యా మమ్మల్ని క్షమించని బలర్పించారట. వాళ్ళు భయపడ్డారు. కొన్నిసార్లు దేవుని ఎరగని వారికి ఉన్న స్పృహ కూడా ఎరిగిన వాళ్ళకు ఉండదు. విశ్వాసులు కాని వారికి ఉన్న స్పృహ విశ్వాసులైన వాళ్ళకు ఉండదు. దేవుని భయం కోల్పోతారు. దేవుని భయం లేని వారంగా మనం మారుతాం. ఇట్ ఈస్ కామన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్, సామాన్యం. కానీ ఆ పర్యవసానం ఎలా ఉంది? నీళ్ళలో పారేసిన వ్యక్తి కోసం ఏమని రాశాడండి? ఒక గొప్ప మత్స్యమునంట. 17 ఏం సిద్ధపరిచాడు? ఎవరి కోసం? చిత్తం మీద తిరగబడిన వాడిని బతికించడం కోసం ఓ గొప్ప మత్స్యాన్ని సిద్ధపరిచినవాడు. విరోధంగా సణిగిన వారు,
ఆయన్ని శోధించిన వారు, వారి కోసం మన్నాను కురిపించినవాడు, దేవుని చిత్తం మీద తిరగబడిన వాని కోసం ఓ మత్స్యాన్ని సిద్ధపరిచాడు. అందిందా మన ఊహకు దేవుని ప్రేమ ఎంతటిదో? ఇంకా మనం ఉన్నాము అంటే కేవలం జ్ఞానమునకు మించిన ఆయన ప్రేమ ఒకటే కారణం. ఇవన్నీ మనలో పక్షపాతం ఉంది, మనలో దేవుని మీద సణిగే లక్షణం ఉంది. అయినా సరే ఆయన ప్రేమలో మార్పు రాల. ఊహకు మించిన కార్యాన్ని చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. జ్ఞానమునకు మించిన ప్రేమను మీరు తెలుసుకోవాలని పౌలు గారు ప్రార్థించాడు. ఎలా తెలుసుకోవాలి అన్నది నాకున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు నాకు దేవుడిచ్చిన 3 తలంపులు మీ ముందు ఉంచుతున్నాను అంతే. ఇది 2వ తలంపు. కానీ ఎక్కడికి వెళ్ళాక ప్రార్థన చేశాడు చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి. ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకున్నాడు? చేప కడుపు అనుకోట్లా. ఎక్కడున్నా అనుకున్నాడు? నేను చచ్చిపోయాను, పాతాళ గర్భానికి వెళ్ళిపోయాను. పేతురు గారు కనుక చెరసాలోంచి బయటకు వచ్చి కళ కన్నట్టుగా భావించినట్టే ఈయన కూడా మొత్తం అంతా బ్రెయిన్ అంతా కూడా ఇక ఆలోచించే పని లేకపోయింది. అయిపోయాను, చచ్చిపోయి ఉంటాను, ఎక్కడికి వచ్చాను? పాతాళంలోకి వచ్చేసాను అనుకున్నాడు. నిజానికి దేవుని చిత్తం మీద తిరగబడేవాడికి ఈ తప్ప మరి ఇంకోటి ఉంటుందా? ఉండదుగా. చూడండి, నేను మీకు ఒక వచనాన్ని చూపిస్తాను. ఎంత గొప్ప వచనమో అంటే లేఖనం అంతా గొప్పదే కాదనగాని ఈ సందర్భంగా హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 10, 11, 12, 13, 14 వచనాలందరం కలిసి చదువుకుందాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం, పేజ్ నెంబర్ 751 ఓల్డ్ టెస్టిమెంట్లో. నీ పట్టణములో దేని యందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించమని నువ్వు మనవి చేసుకుంటేవి కదా. నీ అధిపతులు ఏమైరి? కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించి తిని క్రోధము కలిగి అతను కొట్టివేయుచున్నాను. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడినది. ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటికి రానికి శిశువు అయినట్టుగా అతడు బుద్ధి లేని వాడే వృద్ధికి రాడు. అయినను పాతాళములో నుండి నేను వారిని విమోచింతును. దేవుని చిత్తం మీద తిరగబడిన ఇశ్రాయేలు జనాంగం, ఆయనే రాజుగా ఉంటానంటే దేవుడు రాచరికం అక్కర్లేదు మాకు. మేము నహషుని చూసాం, నహషు యుద్ధంలో ముందున్నాడు, మాకు కూడా రాజు కావాలి అని సమూయేలును విసిగించారు, ఏడ్పించారు. దేవుని కోపం రగులుకుని అడిగాడు, నా కోపం మీ మీద రగులుకుంది, రాజేడి, అధిపతి ఏడి, మిమ్మల్ని కాపాడిన వాడేడి? లేడుగా. అన్నవాడు కోపం తెచ్చుకున్నాడుగా. అంటాడు, అయినా పాతాళ గర్భంలో నుండి నేను మిమ్మల్ని విమోచిస్తా. యోనాను విమోచించలేదా? నినివే ఒడ్డున అతడు నిలబడడానికి ఆయన ప్రేమ కారణం కాదా? కేవలం వాళ్ళనే ప్రేమించాడా? తిరగబడిన వాడిని ప్రేమించలేదా? అనేక మార్లు
ఆయన చిత్తం మీద తిరగబడిన మనల్ని ఆయనను అన్న దగ్గర జ్ఞానమునకు మించిన ఆయన ప్రేమ ఉంది. మరణం నుంచి కాపాడిన జీవాహారమైన అంత మాత్రమే కాదు, మనల్ని పాతాళం నుంచి విమోచించిన విమోచకుడు కూడా ఆయనే. మూడో మాట చూద్దాం, మూడో చూసి ముగించుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం. నలభై 41వ వచనం. 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్టపట్టించిరి, అందువలన అనివి కూరుకొని పోయి కదలకి ఉండెను, అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగాను. అంటే ఓడ సంగతి ఏమైంది? ఓడ బద్దలైపోయింది. వాళ్ళు మిలితే ద్వీపానికి వచ్చారు. మిలితే వచ్చిన తరువాత మనకు తెలుసు ఎవరు వీళ్ళంతా. దేవుని సేవకుని మాట విననివారు, పౌలు మాట మీద తిరగబడిన వాళ్ళు. గతంలో ఒకసారి చెప్పాను నేను. 27వ అధ్యాయం చూడండి. 27వ అధ్యాయంలో 11వ వచనం. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడు ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. ఈ ప్రయాణానికి కారణం ఎవరు? శతాధిపతి. శతాధిపతి ఎవరి మాట నమ్మాడు? ఒకటి, నావికుడు, ఎక్స్పీరియన్స్డ్ వాయిస్. ఎన్ని తుఫాన్లు చూసుంటాడు నావికుడు. ఎవరి మాట నమ్ముతాం మనం? అనుభవ జ్ఞానాన్ని నమ్ముతాం దేవుని స్వరం కంటే. రెండవది, ఓడ యజమాని, అది ఓనర్స్ వాయిస్, అధికార స్వరం. అది ఇది అనుభవ స్వరం అయితే అది అధికార స్వరం. అధికార స్వరానికి నమ్ముతామా? ఇప్పుడు ఇన్ని మీడియాలు ఉన్నాయండి, ఏ మీడియాని నమ్ముతాం మనం? ఏ ఛానలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి మాట్లాడుతుందో, ప్రభుత్వ స్వరాన్ని వినిపిస్తుందో దానికే ప్రజలు ఎక్కువ ఆకర్షితులు అవుతారు, సందేహం లేదు. కాబట్టి అనుభవ స్వరం మీద, అధికార స్వరం మీద శతాధిపతి మనసు ఉంచాడు, కానీ పౌలు చెప్పిన దాని మీద మనసు ఉంచల. పౌలు చెప్పింది ఏ స్వరం? అది పరలోక స్వరం, దైవాధికార స్వరం, దేవుని స్వరం వినల. కొన్నిసార్లు దేవుని సేవకుని మాట మీద కూడా తిరగబడతాం. అతడు దేవుని చిత్తం చెప్తాడు, తన స్వార్థం కోసం చెప్పడు కదా. ఇప్పుడు ఓడ బద్దలైపోయే గతి వచ్చింది చెప్పాడు. ఓడ పగిలిపోద్ది, కానీ ఓడ పగిలిన మీలో ఎవరు చనిపోరయ్యా, అందరూ బ్రతికే ఉంటారు. రాత్రి నా కబురు వచ్చింది పరలోకం నుంచి అని చెప్పాడు. సరే, మనం ఒక ద్వీపం మీద పడవలసి ఉందన్నారు. పడ్డారు వెళ్ళి మెలేతులో. మెలేతులో వాళ్ళు 3 నెలలు ఉన్నారు. మెలేతు నుంచి బయటకు ఎలా వస్తారు? ఎక్కడికి వెళ్ళాలి? 100 మంది సైనికులు. మొత్తం ఉన్నది ఎంతమంది తెలిసేవాళ్ళు? మేము 276, 27-37లో 276 మంది వీళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. మొత్తం కలిపితే 276 మంది సైనికులు. 100, 101 శతాధిపతితో. మిగిలిన వాళ్ళు పౌలుతో ఉన్నవాళ్ళే కాదు, ప్రయాణికులే కాదు, ఆ ఓడ క్రూ వీళ్ళందరూ ఉన్నారు. 272 మంది ఆ సముద్రంలో మిలేతు అనే ఒక ఐలాండ్లో నుంచి ఎలా బయటికి రావాలి? దేవుడెవరు? ఆయన సేవకుని స్వరాన్ని నిరాకరించినా ఆయన తన ప్రేమను చూపటం మానలా. ఎలాగో చూడండి. 28వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. 3 నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతాకాలమంతయు గడిపిన
అశ్విని చిహ్నం గల అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కి అవుదాం. వీళ్ళు అవును, ఋతువు ఎన్ని నెలలు ఉంటుంది? ఏ ఋతువు? 3 నెలలు ఉంటుంది. వీళ్ళు 3 నెలలు ఉన్నారు, అప్పటికే ఓడ వచ్చింది. వీళ్ళ ఓడ పగిలిపోద్దని తెలుసు. అశ్విని చిహ్నం గల ఓడని మిలేతు దగ్గర ఆపి ఉంచాడు ఆయన. 3 months అది ఆగుంది అక్కడ. ఎవరైనా అందుద్దా మన జ్ఞానానికి? అయిపోయింది అనుకుంటాం, కానీ ఓడ పగిలిపోవచ్చు, కానీ ఆయన ప్రేమ పగిలిపోదని గుర్తుపెట్టుకోండి. అందుకే నా ప్రియరక్షకుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టక నేను మరలా వస్తాను అన్నవాడు. మన కోసం స్థలం సిద్ధపరిచేవాడు. మధ్యాకాశానికి వస్తే రక్షించబడిన వాళ్ళందరూ మేఘాల మీద కొనిపోబడే గొప్ప ఆధిక్యత మన కోసం సిద్ధం చేసినవాడు ఆయన. ఆరాధించకుండా ఎలా ఉంటాం? మన కోసం ప్రాణం పెట్టినవాడు, మన కోసం చనిపోయినవాడు, మన కోసం సమాధి చేయబడినవాడు, మన కోసం 3వ దినాన తిరిగి లేచినవాడు, వెళ్ళి మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నవాడు, వచ్చి శోధించిన వారిని, తిరగబడిన వారిని, మాట వినని వారిని కూడా ప్రేమించి వారికి ఆయన ఇచ్చేటువంటి కృప ఇంత అని చెప్పడానికి వల్ల కాదు. ఆరాధన చేద్దాం. మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ, విన్నదాన్ని బట్టి కానీ మీరు ఆరాధన చేయండి. ఆరాధన చేద్దాం.